చాలామంది జుట్టుకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. అయినప్పటికీ జుట్టు డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇదేమిటబ్బా అనుకుంటూ ఉంటారు. జుట్టు స్ప్లిట్ ఎండ్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే జుట్టు వెలిసిపోతూ ఉంటుంది. జుట్టు పెరగదు. నానా రకాలు. అయితే దీనికి కారణం ఏమిటి అంటే తాళం వేసితివి కానీ గొళ్ళెము మరిచితివి అన్నట్టుగా సన్ నుంచి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. సూర్యకిరణాల నుంచి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. దీన్ని అశ్రద్ధ చేస్తాం. దీంతో అసలైన డ్యామేజ్. మరి ఈ సన్ డ్యామేజ్ నుంచి జుట్టుని ఎలా కాపాడుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. సన్ డ్యామేజ్ నుంచి జుట్టుని కాపాడుకునేటువంటి పద్ధతులు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా వాతావరణం తాలూకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీంతో ఎండలు కాస్త ఎక్కువనే ఉన్నాయి. వర్షాలు పడ్డాయి కదా, రిలీఫ్ వస్తుంది అనుకోవటానికి లేదు. ఈ వర్షాలలో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి, ఎండలు కాస్తూనే ఉన్నాయి. దీంతో సన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఎండల తీవ్రతని తట్టుకోవాలంటే మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు చాలా ముఖ్యం. అంటే వెంట్రుకల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది అల్ట్రావైలెట్ రేస్. యూవీ రేస్లో యూవీఏ, యూవీబీ అని ఉంటాయి. ఇవి ఎండ తగలకపోయినప్పటికీ కూడా సన్లో ఉండేటువంటి యూవీ రేసు, కిరణాల్లో ఉండేటువంటి వెలుతురులో ఉండేటువంటి యూవీ రేసు మన జుట్టుని డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి కండిషనింగ్ అనేది చాలా ముఖ్యం. కండిషనింగ్ ఎలా చేస్తాం? ఒకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది న్యాచురల్ కండిషనర్ కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె ప్రత్యేకత, దీంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అలాగే దీంట్లో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ తేమను కాపాడుతుంది ఈ కొబ్బరి నూనె అనేది. అన్నిటికీ మించి దెబ్బతిన్న జుట్టుని మరమ్మతు చేస్తుంది. కొబ్బరి నూనె కాస్త తీసుకొని కొద్దిగా నీళ్లు కలిపి చిలకరిస్తే మీకు పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని తలకి అప్లై చేస్తూ ఉండాలి. మంచి కండిషనింగ్లా పనిచేస్తుంది. అలాగే ప్రోటీన్ నష్టాన్ని కూడా ఇది భర్తీ చేస్తుంది. రెండోది ఆలివ్ ఆయిల్. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని ఇలాంటి పేర్లతో దొరుకుతుంది. ఇది అసలైన దాన్ని తెచ్చుకోవాలి. ఇది ఒక చక్కటి డీప్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ దీనికి ఉంటుంది ఆలివ్ ఆయిల్కి. దీని ప్రత్యేకత జుట్టుకి మెరుపునిస్తుంది. అలాగే మృదుత్వాన్ని కూడా ఇస్తుంది. పొడిబారకుండా కాపాడుతుంది. ఇక మూడోది షియా బటర్. షియా బటర్ అనేది ఏంటంటే ఈ ఆఫ్రికా దేశంలో మనకి ఆముదం చెట్లు ఎలాగో ఆ షియా ట్రీస్ అనేది అలాగా వాటి తాలూకు గింజల నుంచి వెన్నలాంటివి తీస్తారు. మనం అచ్చం ఆముదం ఎలా తీస్తామో అలాగా. ఇది ఆ పొడి జుట్టుకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెయిన్గా గిరిజాల జుట్టుని ఇది అదుపులో పెడుతుంది. అలాగే ఆ తేమను లాక్ చేస్తుంది. అన్నిటికీ మించి ఆ చిక్కుబట్టాన్ని తగ్గిస్తుంది షియా బటర్. దీన్ని నేరుగా కానీ ఇతర పదార్థాలతో కానీ కలిపి వాడచ్చు. ఏ కండిషనర్ అయినా ఎలా వాడాలి అంటే తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కండిషనర్ని అప్లై చేసి కొద్దిసేపు ఆగి మళ్ళీ నీళ్లు పోసుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఇది పద్ధతి. అలాగే ఇంకోటి ఏంటంటే అలా వేరే కలబంద, ఈ ముదురాకుని తీసుకొని ఆ లోపల ఉండేటువంటి జెల్లుని చెంచాతో గీరి సేకరించాలి. ఇప్పుడు దీన్ని జుట్టుకు అప్లై చేస్తుండాలి. అది పీహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. చుండును తగ్గించడానికి సహాయపడుతుంది. దీని ప్రత్యేకత జుట్టుని మరమ్మతు చేస్తుంది. అంటే జిడ్డు తయారు కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది వాటర్ బేస్డ్ కాబట్టి. ఈ అలోవెరా కూడా మంచి కండిషన్లా పనిచేస్తుంది. అలాగే తేనె. చాలామంది భయపడతారు జుట్టు తెల్లబడుతుందేమోనని, కానీ అలాంటిది ఏం లేదు. ఈ తేనె ప్రత్యేక గుణం ఏంటంటే హోమాక్టెంట్ అని ఒక ప్రత్యేకమైనటువంటి తత్వం దీనికి ఉంటుంది. అంటే ఏంటంటే ఆ మాయిశ్చర్ని ఇది కాపాడుతుంది. అందుకే వూండ్ డ్రెస్సింగ్ కూడా ఇది ది బెస్ట్ అని ఈ మధ్య సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. కాబట్టి మరమ్మతు చేసేటటువంటి నేచర్ తేనెకు ఉంటుంది. దీన్ని నేరుగా జుట్టుకు అప్లై చేయొచ్చు, లేకపోతే కాంబినేషన్లో అప్లై చేయొచ్చు. మంచి కండిషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. జుట్టుకు ఒక మెరుపుని తీసుకొస్తుంది. అలాగే ఇంకొకటి అవకాడో. ఇదేంటంటే ఈ అవకాడో పండు మీరు చూసే ఉంటారు. ఎక్కువగా దీంట్లో ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్స్ ఉంటాయి. మెయిన్గా ఈ కొవ్వు తాలూకు అంశాలు ఉంటాయి కాబట్టి కండిషనింగ్కి ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఈ అవకాడో అనేది డీప్ కండిషనింగ్కి ఇది సహాయపడుతుంది. ఇలాగా ఇంకోటి ఏంటి అంటే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సన్ డ్యామేజ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఎప్పుడు కూడా ఈ జాగ్రత్తలలో అతి ముఖ్యమైనది పీక్ సన్ అవర్స్ ఉంటాయి. అంటే మధ్యాహ్నం 11 నుంచి మధ్యాహ్నం 3 దాకా ఆ ప్రాంతంలో జాగ్రత్త పడాలి. యూవీ కిరణాలు బలంగా ఉంటాయి. అంటే ఈ టైంలో ఎండ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. స్కార్ఫ్ వాడచ్చు, టోపీ వాడచ్చు, గొడుగు వాడచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. అన్నిటికీ మించి అతి ముఖ్యమైనది ఏంటంటే డీప్ కండిషనింగ్. వారానికి ఒకసారి ఇలా డీప్ కండిషనింగ్ చేయాలి. ఉదాహరణకు ఆముదం అనేది ఒక డీప్ కండిషన్లా పనిచేస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే మనం తిరిగేటువంటి ప్రదేశాలు. అంటే ఈ సముద్రం, చెరువులు ఇలాంటి ప్రాంతాలలో ఈత కొట్టిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతోటి జుట్టుని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఇక అతి ముఖ్యమైన మరొక సూచన ఉంది. ఆ స్టైలింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఈ స్టైలింగ్ ప్రోడక్ట్స్ వీటి వాడకాన్ని బాగా తగ్గించండి. ఇది జుట్టుని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది.
అన్నిటికి మించి అతి ముఖ్యమైనది జుట్టు లోపల నుంచి హైడ్రేటెడ్గా ఉండటం అవసరం. కాబట్టి పుష్కలంగా నీళ్లు తాగుతూ ఉండాలి. రోజుకి కనీసం ఒక 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగుతూ ఉంటే అది మీరు హైడ్రేటెడ్గా ఉంటారు. ఇలాగా మీరు వాతావరణ పరంగా కానీ లేకపోతే ఈ ఆహార పరంగా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే జుట్టు విరగకుండా ఉంటుంది, చిట్లకుండా ఉంటుంది. జుట్టు డ్యామేజ్ని మీరు నివారించవచ్చు. ఇలాగా జుట్టుకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎండని మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఈ ఎండలో మీ జుట్టుని మీరు కాపాడుకోవడం అనేది మీరు తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.